ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ చేద్దాం. ప్రజెంట్ నేనైతే స్కిన్తో పాటు తీసుకున్నాను. ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. అండ్ స్కిన్ అనేది ఉంటేనే మనకు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నీట్గా కడిగేసుకున్నాను. నేను ఇప్పుడు కడిగిన తర్వాత ఇందులో పసుపు, అలాగే రాళ్ళుప్పు, కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సేపు అలా ఒకసారి ఒక 2-3 సార్లు అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి కడుక్కుంటే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేసేద్దాం. ఉప్పు పసుపు దీనికి పట్టి దాని తర్వాత వాష్ చేసుకుంటే మనకు కొంచెం ఏదైనా ఉన్నా కూడా పోద్ది. ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి కొంచెంసేపు ఇలా నీట్గా కలిపి పెట్టుకొని మనం మసాలా ప్రిపేర్ చేసేసుకునేంత వరకు దీన్ని ఇలాగే వదిలేసేద్దాం. అంతే, ఇలా కలిపి పెట్టుకున్నాం కదా. నేనైతే ఇలా కాల్చింది కోడిదైతే తీసుకుంటాను. నేను కాల్చింది అయితే నాకు కొంచెం డౌట్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు తీసుకున్నా నేను కాల్చిన కోడిదే తీసుకుంటాను చికెన్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనము. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇలా ఒక ఆనియన్ వేసేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకుంటే మనకు పులుసు అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ ఆనియన్ అవసరం లేదు. దీనికి 1/4 భాగం వేస్తాను నేను ఆనియన్ అయితే. చూడండి, మొత్తం ఆనియన్ వేయలేదు, ఇంకా ఒక హాఫ్ ఇలాగ పెట్టుకున్నాను. ఇందులో కొబ్బరి, మనకు గ్రేవీ కోసం కొంచెం కొబ్బరి వేసాను. అలాగే కారం, కారం చూసి వేసుకోండి. కారం, ధనియా పౌడర్, కొద్దిగా నేను చెక్క లవంగాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ కూడా కొద్దిగా వేద్దాం. నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఇప్పుడైతే కొంచెం పసుపు, నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు, మసాలా ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. ఇందులోనే 2 టమాటా, నేను 1.5 అయితే టమాటా తీసుకున్నాను, మీడియం సైజు. ఈ టమాటా కూడా మనం ఇందులో వేసేసుకుందాం మసాలాలో. నేను చెప్పాను కదా, హాఫే వేసుకున్నాను ఆనియన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. మెయిన్ ఏంటంటే కొన్ని గసాలు వేసుకుందాం. గసాలు వేస్తే కూడా మంచిగా మనకి నిద్ర రాని వాళ్ళకైతే గసాలు వేసుకొని తినండి. కొంచెం కర్రీస్లో గసాలు వేసుకుంటే నిద్ర పట్టని వాళ్ళకి కూడా మంచిగా నిద్ర పడుతుంది. సో ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసేది. మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది. చికెన్ మసాలా రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే మనము ఆనియన్ కూడా వేసుకోవాలి. మిగిలిన ఆనియన్ ఉంది కదా, హాఫ్ ఆనియన్ కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం. మిగిలిన హాఫ్ ఆనియన్ నేను ఇందులో వేసాను. ఒక హాఫ్ ఆనియన్ ఏమో మనం మసాలా చేసాం, ఇది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ ఏదైతే ఉందో అది నీట్గా నేను వాష్ చేసి పెట్టాను. మళ్ళీ కూడా మనం ఉప్పు పసుపు వేసి కాసేపు వదిలేసాం కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. నేనైతే దీన్ని కడిగి పెట్టేస్తాను. ఇప్పుడు మనకు
మసాలా కూడా రెడీగా ఉంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఉంది కదా ఇందులోనే చికెన్ కూడా వేసేసుకోవాలి. మంచిగా కలుపుకుందాం. మీకు స్కిన్ ఉన్న చికెన్ తీసుకున్నారనుకోండి, అది మనకి కర్రీకి చాలా బాగుంటుంది. కొంచెం దీంట్లో నుంచి కూడా ఆయిల్ అనేది వస్తుంది, ఆ స్కిన్లో నుంచి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పట్టాలి దీనికి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసాను, చూసుకొని వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం వేసాను, మళ్ళీ ఒకసారి కలుపుతున్నాం. ఈ చికెన్ కర్రీలో టమాటా ఎక్కువైనా టేస్ట్ బాగుండదు, అసలు వేయకపోయినా టేస్ట్ బాగుండదు. సో 1.5 వేసాను నేను, 1/2 కిలోకి, మీడియం సైజ్ అది కూడా. ఎక్కువైతే టమాటా కర్రీ లాగా మొత్తం టమాటా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, ఈ చికెన్ ఫ్లేవర్ రాదు. సో కొంచెం వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. మధ్యలో కలబెట్టుకుందాం. దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే చేసి పెట్టుకున్న మసాలా ఉందో ఆ మసాలా కూడా ఇందులోనే వేసేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాం. పచ్చివాసన లేకుండా ఇది ఇలాగే ఫ్రై అవ్వాలి. ఈ మసాలా మొత్తం పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టేసేద్దాం. దీని మీద కాసేపు అట్లా మూత పెడదాం. జస్ట్ సిమ్లో పెట్టాను నేను, లైట్గా, నేను క్లోజ్ చేయలేదు, ఊరికే జస్ట్ మూత పెట్టినాను. మళ్ళీ మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. ఆ వాసన, పచ్చి వాసన అనేది పోవాలి, మనకు మసాలా పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు అయితే మంచిగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసేసుకుందాం. సరిపడా వాటర్, కుక్కర్ క్లోజ్ చేయాలి కాబట్టి. సో ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, చాలా తక్కువ, అలాగే చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, చాలా తక్కువ, ఆల్రెడీ మనం వేసుకున్నాం ఇంట్లో చేసింది. సో కొంచెం కొంచెం వేసినాను నేను. ఒక్కసారి అలా కలబెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టేసుకుందాం. ఫ్లేమ్ హైలో పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇంకొక విజిల్ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకు చూడండి మంచిగా గ్రేవీ అనేది వచ్చింది. చూడండి కర్రీ ఎలా ఉందో, మంచిగా గ్రేవీ వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు లాస్ట్లో కూడా మిరియాల పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేదంటే నేను ముందే వేసాను కదా అలా కూడా వేసుకోవచ్చు. చూసారా మంచిగా గ్రేవీ ఎలా వచ్చిందో, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, ఈజీగా కూడా అయిపోతుంది. మీకు కావాలనుకుంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రేవీ ఇంకా బాగా వస్తుంది. మంచిగా గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొబ్బరి, గసాలు, అలాగే మనకి కాజు ఇవి వేస్తే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. కొబ్బరి నచ్చని వాళ్ళు ఇలా జీడిపప్పు కానీ గసాలు కానీ వేసుకుంటే
గ్రేవీ చాలా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు చికెన్ కర్రీ రెడీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు.